చాలా కాలంగా తమ మీద వస్తున్న రూమర్స్ కు హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఫైనల్ గా గుడ్ న్యూస్ తో ఎండ్ కార్డ్ వేశారు. కోయంబత్తూర్లోని ఇషా ఫౌండేషన్ లో ఉన్న లింగ భైరవి దేవి ఆలయంలో యోగా సాంప్రదాయం ప్రకారం భూత శుద్ధి వివాహం చేసుకున్నారు ఈ జంట. ఈ విషయాన్ని ఈషా ఫౌండేషన్ ప్రకటించింది. దీంతో చాలా ప్రత్యేకంగా జరిగిన సమంత పెళ్లితో ఈ భూత శుద్ధి వివాహం గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. భూత శుద్ధి వివాహానికి చాలా ఆధ్యాత్మిక ప్రత్యేకత ఉంది. అనాదిగా వస్తున్న యోగా సాంప్రదాయం ప్రకారం ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన, పవిత్రమైన ప్రక్రియే ఈ భూత శుద్ధి వివాహం. ఈ పెళ్లి లింగ భైరవి ఆలయాల్లో లేదా ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఇలా భూతశుద్ధి వివాహాలు చేస్తూ ఉంటారు. ఈ ఆధ్యాత్మిక వివాహ క్రతువు వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుందని అనాదిగా అంతా నమ్ముతున్న విషయం. వధూవరుల దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని అంతా నమ్ముతారు. ఈ పెళ్లికి ఇంతటి ప్రత్యేక స్థానం ఉంది కాబట్టే భూతశుద్ధి పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు సమంత, రాజ్. సద్గురు చేతుల మీదుగా ఈషా యోగా కేంద్రంలో ప్రాణప్రతిష్ఠ చేయబడిన లింగ భైరవి దేవి స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్ర కారుణ్య స్వరూపం. జీవితాన్ని సుసంపన్నం చేసే ఎన్నో విశిష్టమైన ఆచారాలకు ఈ ఆలయం నెలవు అని చాలా మంది నమ్ముతారు. విశ్వంలోని సృజనాత్మక శక్తికి ప్రతీకగా నిలిచే ఈ 8 అడుగుల శక్తి స్వరూపం భక్తుల మనస్సు, శరీరం శక్తులను స్థిరపరుస్తూ జననం నుంచి మరణం వరకు జీవితంలోని ప్రతి దశలోనూ వారికి అండగా నిలుస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ ప్రత్యేక ఆలయంలో తమ ప్రత్యేక జీవితాన్ని ప్రారంభించారు ఈ జంట. తన పెళ్లి ఫోటోలను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ రోజు తేదీని మెన్షన్ చేసి తన జీవితంలోని ఈ కొత్త అధ్యాయాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంది. రెండో లైఫ్ ప్రారంభించిన సమంత, రాజ్కు అభిమానులు, బంధుమిత్రులు శుభాకాంక్షలు చెప్తూ పోస్టులు పెడుతున్నారు.